అందరికి జై శ్రీరామ్. మీ శివభద్రరావు. ఈ 3 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక అమోషణ ఘటన. ఢిల్లీ ఉత్తమ్ నగర్ అనే ఏరియాలో తరుణ యువకుడిని కొంతమంది ముస్లిమ్స్ కొట్టి చంపేయడం జరిగింది. చాలా దారుణం. ఎంత దారుణం అంటే, హోలీ పండుగ రోజున 3 చుక్కలు ఆ రంగు నీళ్లు ఆ ముస్లిం యువత మీద పడ్డాయని చెప్పేసి అది ఒక కారణంగా తీసుకొని వచ్చి యువకుడిని చంపేశారు. చాలా దారుణం. ఎంత దారుణం అది అంటే, హిందువులు పండుగలు చేసుకునేటప్పుడు మనం వాళ్ళ మీద ఏం పడకూడదు. హిందువులు పండుగ చేసుకునేటప్పుడు ఏ సౌండ్ వినపడకూడదు. వీళ్ళు పెద్ద మైకిలేసి అరుస్తారు. ఇవి ముస్లిం పెద్దలు ఖండించట్లేదేమో. ఇది తప్పురా నాయన. ఈ భారతదేశంలో బతుకుతున్నాం, అందరూ ఒకటే. ముస్లిం హిందూ బాయ్ బాయ్ వాళ్ళు అంటున్నారు. మనం కూడా అలా పలకాలి. అప్పుడే అల్లా మనల్ని దీవిస్తాడు, మనసిమిస్తాడు అని చెప్పట్లేదు ముస్లిం పెద్దలు. హింస కావాలి వీళ్ళకి, హింస. ఈ భారతదేశం మీద హిందూ ధర్మాన్ని ఎవ్వరూ ఏం చేయలేరు. ఆ సర్వేశ్వరుడు చెక్కేస్తాడు. ఛత్రపతి శివాజీ మహారాజు లాంటి వాళ్ళు ఎందరో పుట్టారు, ఇప్పుడు ఉన్నారు, చెక్కేస్తారు. త్వరలోనే మన భారతదేశం హిందూ దేశంగా పిలువబడుతుంది. ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు మీద హిందూ దేశం అని ఉంటుంది, హిందూ అనే ఉంటుంది త్వరలోనే. నిజంగా మన అదృష్టం బాగుండి ప్రతి ఒక్కరు హిందూ చెప్తాను. హిందువులరా, హిందూ అని చెప్పుకోవడం కాదు. మన భారతదేశం కోసం, మన కోసం నిలబడాలి ప్రతి ఒక్కడు. నిజంగా నరేంద్ర మోదీ గారు ఈ రోజున లేకపోతే ఈ పాటికి ప్రతి ఒక్కరు ఇంట్లోకి వచ్చి చేసును. కొంతమంది ఇలాగా నువ్వు హిందువా ముస్లిమా కాల్చి చంపేసాను ఈ పాటికి అయిపోను. కానీ సర్వేశ్వరుడు చెక్కేస్తాడు, జాగ్రత్త. అది కూడా మనిషి రూపంలోనే వస్తాడు. ప్రతి ఒక్కరు తెలుసుకోండి, అందరూ ఐక్యతగా ఉండాలి. ఐక్యతగా ఉంటేనే బాగుంటుంది. నువ్వుగా జీవించు, నీ ధర్మం కోసం పనిచేయి, హిందూ సనాతన జీవన మార్గాన్ని ఆశ్రయించు, బాగుంటుంది. ఎంత దారుణం. చంపేస్తారా? అవి కూడా మీరే కదా అమ్ముతారు. చాలామంది షాపులకు వెళ్ళి దూపాలేస్తుంటారు. అసలు బుద్ధి లేదు, హిందువులకు బుద్ధి లేదు. వీళ్ళ దగ్గర కొంటారు. అన్నీనా కొండం మానేయండి. ఇటువంటి పాచక బుద్ధి ఉన్న వాళ్ళ దగ్గర ఏమి కొండం మానేయండి. ఏం మనవాళ్ళు లేరా? మనవాళ్ళు వ్యాపారం చేయట్లేదా? వాళ్ళ దగ్గర కొనండి, బాగుంటుంది, బాగుపడతాం. మనం సపోర్ట్ చేసుకుంటేనే బాగుంటుంది. చూసారా, ఓ యువత మీద హోలీ పండుగ రోజున రంగు నీళ్ళు పడ్డాయని వచ్చి చంపేస్తారు. మరే మీకు లేదా బుద్ధి జ్ఞానం? ఈరోజు ధర్నాలు ఎవరు చేయట్లేదే, ఎవడో ప్రశ్నించట్లేదే, నోరు మూసుకూర్చున్నారు. ఓట్లు పోతాయనా? కంగారు పడకండి. భారతదేశం హిందూ దేశంగా తయారవుద్ది, అవద్దు కూడా, అయిపోద్ది. వాళ్ళు ఇళ్ళను పడగొట్టడం, మళ్ళీ వాళ్ళు ఎన్కౌంటర్ చేసేయడం కాదు. శాశ్వత పరిష్కారం ఒకటి ఉంటుంది, వాస్తవత కూడా. ఇప్పటి నుంచి అందరూ కలిసిమెలిసి ఉంటే బాగుంటుంది. లేదంటే పనిష్మెంట్ చాలా దారుణంగా ఉంటాయి రానున్న రోజుల్లో. ఒకటి చెప్తున్నా, ప్రతి హిందూగా జీవిస్తున్న ప్రతి ఒక్కరు చెప్తున్నా, అందరూ ఐకమత్యంగా ఉండాలి. రోడ్డు మీద ఎవరినో కొడుతుంటే వీడియోలు తీయడం, ఫోటోలు తీయడం చూడడం కాదు, కాపాడడానికి ట్రై చేయండి. ప్రతి ఒక్కరు కూడా కాపాడడానికి ట్రై చేయండి. నువ్వు కర్ర తీస్తాడు ఆగడా, నువ్వు ఎదురిస్తాడు ఆగడా, చూడటం ఏంటి? ఆపాలి, అన్యాయం ఆపడానికి ట్రై చేయండి. ప్రయత్నిస్తే ఆగుద్ది, చోద్యం చూడడం కాదు. అదే మన ధర్మ లక్షణం. ఈ భూమి మీద ఛత్రపతి శివాజీ మహారాజుల వాళ్ళు చాలామంది పుట్టారు, ఉన్నారు, తయారవుతున్నారు. తస్మాత్ జాగ్రత్త.
ఇటువంటి అన్యాయాలు చేసే వాళ్ళకి తస్మత్ జాగ్రత్త అని చెప్తున్నా. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం నమ